దేవుని ఘనమైన పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు, వందనాలు, దైవాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ ఆదివార దినమందు ప్రభు యొక్క సన్నిధానంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము. మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. దేవుడి పరిశుద్ధ వాక్యం ద్వారా మనందరితోనూ మాట్లాడునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మిస్తారు అని ముందుగానే ప్రవక్తల లేఖనాలలో వ్రాయబడినట్టు, ప్రవక్తల గ్రంథాలలో లిఖితమైనట్టు మనం ఎన్నోసార్లు చూసాం. ఎందుకంటే యేసును గూర్చిన సాక్ష్యము లేఖన సారము. యేసును గూర్చినటువంటి సాక్ష్యం లేఖన సారం కాదు, అక్కడ ప్రవచన సారము అని ఉంటుంది. ముందుగా చెప్పబడిన, ముందుగా పలకబడిన ప్రవచనాల సారాంశం యేసును గూర్చిన సాక్ష్యం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం ఆఖరి భాగంలో ఉంటుందన్నమాట. దేవునికే నమస్కారము చేయము, యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పాను. ప్రవచనము అంటే అర్థం ఏంటంటే ముందుగా వ్రాయబడినటువంటి సత్యం. ఒక సత్యాన్ని ముందుగా చెప్పడం పేరు ప్రవచనం అంటారు. జరగబోయే దానిని భవిష్యత్తులో, సుదీర్ఘ భవిష్యత్తు అయినా, సమీప భవిష్యత్తు అయినా, రేపెల్లుండిలో జరగబోయేదైనా, లేకపోతే 10 ఏళ్ళ తర్వాత, 100 ఏళ్ళ తర్వాత, 500 ఏళ్ళ తర్వాత, ఎంతైనా సరే సుదీర్ఘ భవిష్యత్తులో జరిగేదన్నా సరే ముందుగా చెప్పడానికి పేరు ఏం పేరు అంటాము? ప్రవచనము. యేసును గూర్చినటువంటి సాక్ష్యము ప్రవచన సారము. ఈ ప్రవచన సారమైనటువంటి దేవుని యొక్క సాక్ష్యము పరిశుద్ధ గ్రంథంలో లిఖితమైంది. ఆ ప్రవచనాల సారాంశము నెరవేరినప్పుడు, ప్రవచనాల సాక్ష్యము నెరవేరినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో ప్రతి ఘట్టంలో మనం ఆ సాక్ష్యాన్ని, ఆ సారాన్ని మనం చూడగలుగుతాం. ఏమేమి జరిగాయో అవన్నీ కూడా ముందుగా నెరవేరినటువంటి, ముందుగా పలకబడినటువంటి ప్రవచనాల సాక్ష్యమే, ప్రవచనాల సారమే యేసునాథుని జననం. యేసు ప్రభువారు జన్మించినటువంటి మీదట ఆకాశంలో నక్షత్రం ఉద్భవిస్తుంది అని, ఆయన అనేకులకు ప్రతిగా మరణించడానికి భూమి మీద అవతరించడం ఊరికనే ఒక కల్పిత కథ కాదు, ఒక అభూత కల్పన కాదు అని, వాస్తవ చరిత్ర అని మనకు తెలియజెప్పడానికి దేవుడు ఎన్నో సాక్ష్యాలు, ఎన్నో రుజువులు దేవుడు లేఖనాల్లో ఉంచాడు. కొన్ని ఇతిహాస కథలు, కొన్ని పురాణ కథలు చెబుతారు, కానీ దానికి ఏ సాక్ష్యాలు ఉండవు, దానికి ఏ విధమైనటువంటి రుజువులు కనిపించవు. ఊరికనే చెప్పుకోవడం వరకే తప్ప దానికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి ప్రూఫ్స్ కనపడవు అన్నమాట. ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అంటే ఏమో జరిగింది అంతే. మరి అది ఎక్కడుంది అంటే ఆ ప్లేసు కూడా తెలియదు. పాల సముద్రం గురించి చెప్తారు. భూమి మీద అంతటా వెతకండి, ఎక్కడ పాల సముద్రం కనపడదు. కనీసం పేరుకైనా పాల సముద్రం అనే పేరు కూడా కనపడదు.
పాల సముద్రాన్ని అంట కవ్వం పెట్టి చిలికినట్టు ఒక పర్వతం పెట్టి చిలికారట. పర్వతాన్ని తీసుకెళ్ళి సముద్రంలో పెట్టి చిలికారంట. ఆ చిలికినప్పుడు అందులో నుండి ఆలాహలం ఇంకా చాలా పుట్టాయంట. ఆ తర్వాత అమృతం పుట్టిందట. సరే, ఈ భూమి మీద ఎక్కడుందయ్యా ఈ ఎర్ర పాల సముద్రం అని అంటే అసలు పాల సముద్రం అనేది ఎక్కడా లేదు. అది యౌగికార్థంగా తీసుకోవాలి తప్ప వాస్తవ చరిత్రగా దాన్ని తీసుకోవడానికి ఉండదు. కానీ యేసును గూర్చిన సాక్ష్యం ఏదైతే ఉందో, యేసయ్యను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనాలు కావచ్చు, ఆయన పుట్టిన తర్వాత వ్రాయబడినటువంటి లేఖనాలు కావచ్చు, ఇవన్నీ అభూత కల్పనలు కాదు. వీటన్నిటికీ వాస్తవ చరిత్రలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, రుజువులు ఉన్నాయి. ఇన్ని రుజువులు, ఇన్ని సాక్ష్యాలు, ఇన్ని ఆధారాలు ఉన్నా వ్యతిరేకించేవాడికి ఏదన్నా వ్యతిరేకించవచ్చు. నేను వ్యతిరేకించేవాడిని కన్విన్స్ చేయడానికి నేను మాట్లాడడం లేదు, కానీ ఇదివరకే విశ్వసించిన వాని విశ్వాసాన్ని దృఢపరచడానికే నేను మాట్లాడుతున్నాను. వ్యతిరేకించేవాడికి ఏమి రీజన్ అవసరం లేదు. కొంతమంది కొన్ని రుజువులు, కొన్ని సాక్ష్యాలు చూస్తే వ్యతిరేకమైన మనసు పోయి అవును కదా అనుకుంటారు. నిద్రపోయేవాడిని లేపొచ్చు, నటించేవాడిని లేపలేం. అలా కొంతమంది వాళ్ళకి అర్థం కాకో మరొక కారణం చేత కాక కేవలం వ్యతిరేకించాలనే మనసు తప్ప ఇంకేది లేదు వాళ్ళకి ఏం చెప్పినా సరే అర్థం కాదు, ఏం చెప్పవలసిన అవసరం కూడా లేదు. ఇదివరకే ప్రభువుని అంగీకరించినటువంటి వారికి చెబుతున్నాను, యేసు ప్రభు వారిని గూర్చినటువంటి సాక్ష్యం ఏదైతే ఉందో, లేఖనాలలో ఏదైతే రాయబడి ఉందో, అవన్నీ ఏమాత్రము సంశయము, సందేహానికి తావు లేకుండా 100కి 100 పాళ్ళు అవి సత్యము, నగ్న సత్యము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు మరలా ఏమేమి రుజువులు ఉన్నాయి అనేది మనం వివరించి చెప్పుకోకముందు ఒక ప్రాముఖ్యమైన విషయం మీద మనం దృష్టి పెడదాం. యేసు ప్రభువారిని యొద్దకు దారి చూపిన ఒక నక్షత్రం. అసలు నక్షత్రం పుడుతుందనే మాట పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. నక్షత్రము యాకోబులో ఉదయించును. ఇదే మాట పారసీకుల మత గ్రంథంలో కూడా రాయబడింది అని పెదవలసల కొత్త కాలనీలో జరిగినప్పుడు జొరాస్ట్రిజం ఈ విషయాలు చెబుతూ జరతుష్ట్ర మహర్షి చెప్పినటువంటి సాక్ష్యాన్ని నేను మీకు వివరించి చెప్పాను. దాన్ని కూడా నేను చందమామ కథలో చదివాను, పలానా ఆయన ఎవరో చెప్పగా నేను విన్నానని చెప్పకుండా నా కళ్ళతో నేను చదివి చెప్పానని చెప్పాను. ఎందుకంటే జెండా వేస్తా బుక్ అవైలబుల్గా ఉంది, ఇప్పుడు దొరుకుతుంది. PDF ఫైల్ మనం తెచ్చుకోవచ్చు, డబ్బులుంటే కొనుక్కోవచ్చు పుస్తకాన్ని. అమెజాన్లో బుక్ చేసుకుంటే దొరుకుతుందేమో, ట్రై చేయండి. అందులో క్లియర్గా రాశాడు, అంతిమ రక్షకుడు ఉద్భవించినప్పుడు ఆకాశంలో వింతలు జరుగుతాయి. ఆకాశంలో వింతలు జరిగినప్పుడు ఆ వింతలను బట్టి మీరు అంతిమ రక్షకుడు ఎవరో ఒక ఆయన పుట్టాడని, పవిత్రురాలైన స్త్రీకి ఆయన ఉద్భవించాడని మీరు గమనించాలి అని జొరాస్టర్ జెండా వేస్తా గ్రంథంలో రాయడం జరిగింది. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, యేసు ప్రభు వారి యొక్క నక్షత్రాన్ని, తూర్పు దేశాన్ని చూసినటువంటి ఆ జ్ఞానులు యేసును పూజించ బయలు వెళ్ళారు. అంటే సాక్ష్యాలు సంపాదించుకుని అక్కడితో ఆగిపోయే రకం చాలామంది. రుజువులు, కారణాలు చూస్తారే కానీ ఏదైతే సత్యం వారికి తెలిసిందో దానిని వెంబడించాలని చూసేవారు ఉండరు. ఎంతసేపు రుజువులు కావాలి,
వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఏథెన్సు వాసులు అన్నమాట. ఏథెన్సు పట్టణంలో కొంతమంది ఉన్నారంట. వాళ్ళకి ఎంతసేపు ఏం కావాలంటే ఏదన్నా క్రొత్త సంగతి చెప్పుట యందును వినుట యందును కాలము గడుపుచుండువారు అని ఉంటుంది వాళ్ళ గురించి. ఏథెన్సు ప్రజలకు అలవాటు, ఏ రోజు కూడా పాతదొద్దు, ఏదన్నా ఒక కొత్త సంగతి చెబితే వింటాం అని ఏదో ఒక క్రొత్త సంగతి. 17 అపోస్తలుల కార్యములు 21. ఏథెన్సు వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి వినుటయందును చెప్పుటయందు వినుటయందు దాని మీద మాత్రమే, వేరే పని లేదు వాళ్ళకి. చెప్పడంలో వినడంలో ఏ ప్రయోజనం లేదు, చెప్పింది పాటించడంలోనే ప్రయోజనం ఉంది. క్రొత్త సంగతులు వినడం వల్ల ఉపయోగం కాదు, కానీ ఆ క్రొత్త సంగతులను పాటించడం వల్ల లేక సత్యాన్ని అనుసరించడం వల్లే ప్రయోజనం ఉంది అనేది మొదటి పాఠం. యేసు ప్రభు వారిని గూర్చిన వింత తారను చూసి ఆహా చాలా గొప్ప విషయం అండి, ఆకాశంలో గొప్ప నక్షత్రం వచ్చింది అని మురిసిపోయి వదిలేస్తే ఇప్పుడు అంత ఈ జ్ఞానులను గూర్చినటువంటి అంశం మనం చెప్పుకోవాల్సిన అవసరం లేనే లేదు. ఈ జ్ఞానులను గురించి ఈరోజు మనం చెప్పుకోవడానికి పూనుకున్నాము అంటే దానికి గల కారణం ఏంటంటే ఆ నక్షత్రమును వారు వెంబడించారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నక్షత్రమును వారు చూచి 9వ వచనంలో వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా, మత్తయి సువార్త 2:9. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారికి ముందుగా నడిచింది అని అంటే ఆ నక్షత్రము వెనక వీళ్ళు వెంబడించారు అని మనం అర్థం చేసుకోవాలి. వారికి ముందుగా ఉండి ఆ నక్షత్రం నడిపిస్తున్నప్పుడు ఆ నక్షత్రపు జాడలో బాటలో నడవడానికి ఇష్టపడ్డారు. ఎవరైతే దేవుడు చూపుతున్న దారిలో నడవడానికి ఇష్టపడతారో, వెంబడించడానికి ఇష్టపడతారో వారే యేసుని కనుగొనగలుగుతారు, యేసును చేరుకోగలుగుతారు. చాలామంది యాత్ర ప్రారంభిస్తారు, దాన్ని కొనసాగించరు. రక్షణ జీవితాన్ని మధ్యలోనే వారు కోల్పోవడానికి, రక్షణ భాగ్యాన్ని కోల్పోవడానికి, వారు గమ్యం చేరకపోవడానికి మూల కారణం ఏంటయ్యా అంటే వెంబడించడం చేతగానందు చేత. వెంబడించడం చేత కావాలి. ఎన్ని రుజువులున్నా, ఎన్ని కారణాలు, ఎన్ని కార్యాలు చూసినా వెంబడించరు కొంతమంది. చాలామంది అమాయకంగా చెప్తారు, ఈ ఇంట్లో ఈ అద్భుత కార్యం కానీ జరిగిందనుకోండి, ఈ స్వస్థత కార్యం జరిగిందనుకోండి, దెబ్బకి ఆ ఇల్లంతా వాళ్ళ కుటుంబం అంతా ప్రభువుని అంగీకరించేస్తారండి. అది అంత వాస్తవం కాదు. ఎందుకంటే ఇలాంటివి ఎన్నో జరిగాయి. 10 మంది శుద్ధులయ్యారు, కుష్ఠరోగం నుంచి విడుదల పొందారు. 10 మంది కుష్ఠరోగులు బాగయ్యారు. ఎంత గొప్ప సంగతి అని ఆనాడు శాస్త్రులు పరిసయ్యులు అందరూ మారిపోయారా? ఇశ్రాయేలీయులు అందరూ మారిపోయారా? కనీసం ఆ 10 మందిలో 90 అండ్ ఒకడు తప్ప 90 వెనకపోయారు. 10 మంది అన్న మారారా? అంటే అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, రుజువులు చూసినంత మాత్రాన్న అందరూ వెంబడిస్తారని రూల్ లేదు. చూసిన జరిగిన కార్యాన్ని బట్టి కృతజ్ఞత కలిగినటువంటి వారు మాత్రమే ఆయనను వెంబడించగలుగుతారు. వెంబడించిన వారు మాత్రమే గమ్యాన్ని చేరుకోగలుగుతారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో ఎన్నో కార్యాలు జరిగాయి అని సాక్ష్యం చెబుతారు కొంతమంది. మరి అన్ని కార్యాలు జరిగాయి కదా,
ఇన్ని రుజువులు చూసావు కదా, మరి ఏమి వెంబడిస్తున్నావా, వాక్యాన్ని అనుసరిస్తున్నావా అంటే వాక్యాన్ని అనుసరించేది లేదు, ఏమీ లేదు అంటే మనకు కుదరట్లేదండి. ఎందుకు కుదరట్లేదు అంటే రకరకాల కారణాలు చెప్తారు. ఒకటి కూడా న్యాయమైన కారణాలు కాదు, ఒకటి న్యాయమైన కారణం కాదు, అన్ని అన్యాయమైన కారణాలే. రకరకాల కారణాలు చెప్తారు. మా పిల్లల వల్ల మేము దేవుని దగ్గర రాలేకపోతున్నాం. ఒక ఆయన ఉండేవాడు, అయ్యా ప్రభు సన్నిధికి రండి అని అంటే, ఏం లేదండి, మరి గేదెలు, ఈ మేకలు, మరి ఈ జీవాలు ఏం జీవం అయ్యా, నీ జీవం సంగతి చూసుకో, ఆ జీవాల సంగతి ఎందుకు? లేదని మరి వీటిని తోలపోతే అలాగా. ఎంత ఫూలిష్గా మాట్లాడతారంటే నేను అంటాను, జీవాలు 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 అంటున్నావు, అదే సమయంలో నీ జీవమే పోయిందంటే ఏం చేస్తాయి ఆ జీవాలు? నీ జీవం పోవడం మాట పక్కన పెట్టి కనీసం ఆరోగ్యమే బాగోలేదు. కడుపు నొప్పితోనో, లేకపోతే మోషన్స్ అయిపోయో, లేకపోతే గుండె నొప్పితోనో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యావు. అప్పుడు డాక్టర్ గారిని అడుగుతావా, డాక్టర్ గారండి మా మేకలు ఉన్నాయండి, గొర్రెలు ఉన్నాయండి, మరి ఆ జీవాలు ఆకలితో ఉంటాయండి, కొంచెం నన్ను ఒక్కసారి ఇంటికి పంపిస్తే మేకలు తోలుకుని వచ్చేస్తానండి అని అంటావా? ఒకవేళ నువ్వు అన్నా సరే డాక్టర్ గారు పంపుతారా? ఒకవేళ డాక్టర్ పంపినా నువ్వు వెళ్ళగలవా? కానీ అంత అమాయకంగా మాట్లాడతారు కొంతమంది. యేసును వెంబడించకపోవడానికి నువ్వు చెప్పేది ఏ సాకు కూడా న్యాయమైంది కాదు. అవన్నీ కూడా అన్యాయమైన సాకులు, అవన్నీ కూడా కుంటి సాకులు చెప్పొద్దు. ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు, ఎందుకు వాక్య ధ్యానం చేయలేకపోతున్నావు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్తారు. మరీ విచిత్రమైన కారణాలు చెప్పనా సార్, కిస్మిస్ పండుగల్లో హడావిడిపులో పడిపోయి మేము ప్రార్థన చేసుకోలేకపోతున్నామండి. ఇదేం కిస్మిస్ రా బాబు? కిస్మిస్ పండుగ అంటే వీడి ప్రార్థన జీవితానికి ఆటంకం అయిపోయిందంట. ఊరుకోండే, ఏ చర్చిలోనైనా సంవత్సరానికి ఒక కిస్మిస్ పండుగ పెడతారు. మరీ దుర్మార్గంగా 30 కిస్మిస్ పండుగలు పెడితే మా పరిస్థితి ఏంటి? 30 లేకపోతే ఒక 25, 26 కిస్మిస్ పండుగలు పెట్టి నువ్వు నిద్రపోవు, మమ్మల్ని నిద్రపోను, నువ్వు తినవు, మమ్మల్ని తిన్నవు, నువ్వు కుదురుగా ఉండవు, మమ్మల్ని కుదురుగా ఉండనివ్వు, రాత్రి పగలు నువ్వు తిరుగుతూనే ఉంటావు, మమ్మల్ని తిప్పుతూనే ఉంటావు. ఇంక ప్రార్థన ఎక్కడిది? ఇంకెప్పుడు ప్రార్థన చేస్తాం? ఇంక ప్రార్థన చేయడానికి మాకు టైం ఎక్కడుంది? వాక్యం చదవడానికి మాకు సమయం ఏది అని వాదించే వాళ్ళు చాలామంది ఉంటారు. నేనేమంటానంటే, క్రిస్మస్ పండుగల హడావుల్లో ఉన్నామని చెప్పేసి భోజనం మానేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? మీరు క్రిస్మస్ పండుగలు వరుసగా పెట్టి, స్వార్థ కూటాలు పెట్టి, దేవుని పని అని చెప్పి హడావుడిలో మీరు మమ్మల్ని తిప్పడం వల్ల మేము ఈ నెల రోజులు భోజనం చేయలేదు అన్నవాళ్ళు ఒకసారి చేయొద్దండి. ఉపవాసం ఉండి వేరే విషయం అమ్మ, ఉపవాసం సంగతి పక్కన పెట్టమ్మా, తెలివైన వాళ్ళు మీరు. ఉపవాసం కాదు, మామూలుగానే మాకు ఖాళీ లేదు సార్, ఒక పట్టెడు అన్నం తినడానికి మాకు ఖాళీ లేదు, అందుకని మేము మానేసాం అన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేరా? ఉన్నారా? తింటున్నారా? ఎన్నిసార్లు తింటున్నారు అమ్మా? మరి ఆంధ్రాలో, అందులోకి మన గోదావరి జిల్లాలో 2 సార్లు తినరు. ఎన్నిసార్లు తినాలి? 4 సార్లు. పొద్దు టిఫిను, మధ్యాహ్నం భోజనం, 4 గంటలకు స్నాక్స్, మళ్ళీ 7, 8 అయ్యేసరికి ఫైనల్ కోటింగ్ పడిపోవాలి.
అవునా కదా? మరి మామూలుగా ఉండదు. మరి గోదావరి వాళ్ళు అంటే ఎలా ఉంటుంది. కొన్ని ఏరియాల్లో నార్త్లోకి వెళ్తే వాళ్ళు పొద్దున తింటారు, మళ్ళీ రాత్రికి తింటారు, మధ్యాహ్నం తినరు. ఇంకా రాత్రి అంటే సాయంత్రం 4 గంటలకు పొలం నుంచి వచ్చాక అప్పుడు మళ్ళీ రోటీలు తిని పడుకుంటారు. ఇంకా మనకైతే 4 సార్లు అన్నా ఉండాలి, అదే 4 సార్లు కాదు 3 సార్లు అన్నా ఉండాలి. కొంతమందికి మాత్రం ప్రతి అరగంటకి ఏదో ఒకటి మిల్లులో పడాలి. మిల్లులో పడకపోతే మాత్రం కుదరదు, మిల్లాడుతానే ఉండాలి. మొన్న ఎవరో ఒక అతను చూశాను, బాగా లావు ఉన్నాడు, చాలా టూ మచ్గా ఉన్నాడు. ఎంత అంటే ఒక 250 కేజీలు బరువు ఉంటాడేమో. నడుచుకుంటే వెళ్తా కూడా తింటున్నాడు. ఇదే జీవితం, ఇదే నా బ్రతుకు అనుకుంటా. మరి లావు ఉండకపోతే ఏమవుతాడు? ఇంకా కొంతమందికి థైరాయిడ్ ప్రాబ్లంని బట్టో, లేకపోతే ఆ జెనెటిక్స్ని బట్టో, ఆ జెనెటిక్ రీజన్ బట్టో లావు అవుతారు. కొంతమంది అదే పనిగా తింటానే ఉంటాడు. ఇంకా తింటానే. ఇప్పుడు నేను చెప్పేది తినడం పాపమని కాదు, కానీ నీకు తినడానికి ఖాళీ ఉంది, కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఖాళీ ఉంది. అమ్మా వింటున్నారా? ఇతర కార్యక్రమాలన్నీ చక్కబెట్టడానికి సమయం ఉంది, కానీ దేనికి సమయం లేదు? ప్రార్థన చేయడానికి సమయం లేదు, వాక్యం చదవడానికి సమయం లేదు, దేవుడితో గడపడానికి నీకు టైం లేదు. నువ్వు బిజీ అని అంటున్నావంటే నువ్వు చెప్పేది న్యాయమైన కారణం కాదు, ఇది సాకులు, కుంటు సాకులు. ఎన్నో రుజువులు చూసావు, యేసు ప్రభు ద్వారా ఎన్నో ప్రత్యక్షతలు పొందావు, లేఖనంలో నుండి ఎన్నో సంగతులను విన్నావు. ఒక నక్షత్రాన్ని చూసి దానిని వెంబడించుకుంటూ బయలుదేరారు వీళ్ళు. ఏమా నక్షత్రాన్ని చూసి వెంబడించారు, ఆ నక్షత్రం నడిపిన దారిలో నడిచారు. ఒక అద్భుతాన్ని ఆకాశంలో చూడగానే మాకెందుకు లేని వదిలేయలేదు వాళ్ళు. హల్లెలూయా. హలో, దేవునికి స్తోత్రం. చూసి చాలా విషయాలు వదిలేసే వాళ్ళు ఉంటారు. మనకెందుకు లేండి అన్నీ, అందా దేవుడు ఏదన్నా ఒకటే, అన్ని దేవుళ్ళు ఒకటే. ఒక ఆయన అందరు దేవతలు దేవుళ్ళు బొమ్మలు పెట్టుకుని అందరికీ న్యాయం చేయాలని యేసుబాబుకి ఆఖరికి ఇందిరాగాంధీ ఫోటో కూడా వేసాడట. ఏజెన్సీలో ఒక ఆయన వైద్యం చేస్తాడు, నాటు వైద్యం. ఆయన ఇలా నాడు పట్టుకొని ఆకుపసర్లా ఇస్తాడనమాట. ఆయన దగ్గరికి వెళ్ళాం, సువార్ చెప్పి అలాగా వేరే కాలు ఏదో బెనికితే మన సుదర్శన్ పాస్టర్ తీసుకెళ్తే ఏదో పసర లాంటిది ఇచ్చి ఇలా కాసేపు రాశాడు, సెట్ అయిపోయింది. వాళ్ళ ఇంట్లో నేను చూశాను, అన్ని దేవతలు దేవుళ్ళు బొమ్మలు పెట్టుకుని వైఎస్ఆర్ బొమ్మ కూడా పెట్టుకున్నాడు పూజ గదిలో. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ కూడా పెట్టుకుని ఆయనకి కూడా బొట్టు పెట్టాడు, అందరికీ బొట్లు పెట్టాడు. అలాగే ఎన్ని కార్యాలు చూసినా యేసు ప్రభువును కూడా ఆయన కూడా పర్వాలేదండి, ఉంచుకోవచ్చు అనుకుని ఆయనకి కూడా అందరితో పాటు ఒక స్థానం ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. లేదు సార్, నా యేసుకు సాటి ఎవరు లేరు, నా యేసుకు తప్ప నేను ఇంకెవరికి చోటు ఇవ్వను నా జీవితంలో అని యేసయ్యకు మాత్రమే స్థానం ఇచ్చేవాడు, యేసయ్యను మాత్రమే వెంబడించేవాళ్ళు, వాడు మాత్రమే గమ్యం చేరగలుగుతాడు. దేవునికి స్తోత్రం. చాలామంది గమ్యం చేరకపోవడానికి కారణం ఏంటంటే ప్రత్యేకమైన స్థానము యేసయ్యకు కల్పించకపోవడం, వెంబడించడంలో నిర్లక్ష్యం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ఎన్ని పనులన్నా ఉండనేగాక, బిజీగా ఉండడం పాపం కాదు, బిజీగా ఉండడం భాగ్యం. బిజీగా ఉంటూ కూడా ప్రార్థన చేయడం ఇంకా గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రం. అగాపే సంపూర్ణ సువార్త సంఘ కాపరులు, విశ్వాసులు,
ప్రతి ఒక్కరూ తప్పకుండా నాయకుడిని ఫాలో అవ్వాలి. ఏ ఇతర డినామినేషన్లకి, ఏ ఇతర సంస్థలకు ఒకవేళ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఓఫీర్ మినిస్ట్రీస్కి దేవుడు పెట్టినటువంటి ఒక దీపముగా, రథములు రౌతుగా ప్రవక్త ఓఫీర్ గారిని దేవుడు పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆయన ఎప్పుడైనా ఖాళీగా ఉండడం చూసారా? మీకు తెలుసో తెలియదో, నేను ఎప్పుడూ చూడలేదు ఆయన ఖాళీగా ఉండడం. నిరంతరము బిజీగానే ఉంటాడు ఆయన, కానీ నిరంతరము ప్రార్థన చేస్తూనే ఉంటారు ఆయన. ఆయన నేర్పిన పాఠం ఏంటంటే, బిజీగా ఉన్నాను కనుక నేను ప్రార్థన చేయలేకపోయాను, బిజీగా ఉన్నాను కనుక నేను వాక్యం చదవలేకపోయాను అనే సాకులు కాదు. ప్రతి విశ్వాసి ద్వంద్వావధాని కావాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ద్వంద్వావధాన ప్రక్రియ నేర్చుకోవాలి. ద్వంద్వావధానం అంటే ఏంటి అమ్మా? ఒకే సమయంలో రెండు పనులు చేయాలి. ఏకకాలంలో రెండు పనులు, రెండు విషయాల మీద దృష్టి పెట్టే సామర్థ్యం మన మెదడుకు ఉంది. రెండేంటి, అంతకంటే ఎక్కువ విషయాల మీద దృష్టి పెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ పాట పాడుతున్నారు, మ్యూజిక్ వాయించే వాళ్ళు వాయిస్తున్నారు అండి. ఈ మ్యూజిక్ వాయించేటప్పుడు మనకి ఏమేమి వినబడుతున్నాయి? మన చెవికి పాడేవాడి స్వరం వినబడుతుంది, తర్వాత రిథం ప్లే చేసేవాని యొక్క రిథం వినబడుతుంది, కీబోర్డ్లో వాయించేటువంటి ఆ స్వరాలు మనకు వినబడుతున్నాయి. ఈ సమయంలో మైక్ జాకు గరగర 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 గరమని చిన్న నాయిస్ వస్తుంది అనుకోండి, నాయిస్ వినబడుతుందా వినబడదా? నాయిస్ను కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ఈలోపుగా ఈ 3-4 వాయిద్యాలతో పాటు ఇంకొకరు ఎవరో ఫ్లూట్ వాయిస్తున్నారు అనుకోండి, మనం ఫ్లూట్ శబ్దం కూడా వినగలుగుతామా లేదా? వినబడుతుందా లేదా? అదేంటిది, ఇప్పుడు పాట వినాలా, వాయింపు వినాలా, దరు వినాలా, ఈ ఫ్లూట్ వినాలా అంటే అన్నీ వింటావు. ఇంత చక్కగా శ్రావ్యమైన సంగీతంలో పాడుతుంటుండగా అండి ఇంకొకడు ఎవడో వేరే శృతులు పెట్టుకుని అడ్డదిడ్డంగా అరిచేస్తున్నాడు. ఇంకా కొంతమంది పాట పాడమంటే ఇవన్నీ తెలియదు కాబట్టి ఏం చేస్తారంటే, నాకులెట్టలు నా బ్యాచ్ అన్నమాట, వీళ్ళు అడ్డదిడ్డంగా అరిచేస్తూ ఉంటారు. ఇంకా ఈ అడ్డదిడ్డంగా అరిచేస్తుంటే ఆరుపులు కూడా వినబడతాయి. వినబడవా? ఈ లోపల చప్పట్లు కొడుతూ ఉంటారు, చప్పట్లు వినబడుతూ ఉంటాయి. పాపం చప్పట్లు కొట్టేటప్పుడు చాలామందికి ఈ చప్పట్లు ఎలా కొట్టాలో తాళ జ్ఞానం ఉండదు, కొంతమంది నేర్చుకోరు. పాడేటప్పుడు చప్పట్లు కొడుతూ దేవుణ్ణి స్తుతించాలన్నప్పుడు అడ్డదిడ్డంగా తప్పడప్పుడు గోడకు పిడకలేసి కొట్టినట్టు కొట్టకూడదు. గోడకు పిడకలు కొడతారు తెలుసా? ఇప్పుడు ఎవరు చూసుండ్రేమో, ఇంతకుముందు గోడకు పిడకలు కొట్టేవారు, ఇలా ముద్ద చేసేలాగని తప్పడ కొట్టడమే. అలా కొట్టకూడదు చప్పట్లు. అది 2/4లో నడుస్తుంది అనుకోండి, చక్కగా టక్ 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 అని కొడుతూ ఉండాలి. లేదు 6/8 అనుకోండి, మళ్ళీ దాని తాళం మార్చి ఒక దెబ్బలాగా ఆపి కొట్టాలి. ఓ పద్ధతి ప్రకారం చప్పట్లు కొట్టాలి. కొంతమంది అలా కాదు, ఆ పాడివాడు కాళ్ళకు సంఖ్యలు వేసినట్టు చప్పట్లు కొడతారు, ఇంకేం పాడతాడో తెలియదు. ఇంకా ఆ తాళజ్ఞానం లేనివాడైతే ధన్యుడాడు. ఇంకా ఏ గొడవ లేదు, నువ్వు ఎలా చప్పట్లు కొట్టు, చప్పడట్లు కొట్టు. చప్పట్లు అనేసి కొంతమంది తప్పట్లు కొడతారు. నువ్వు తప్పట్లు కొట్టినా చప్పట్లు కొట్టినా తాళజ్ఞానం లేనివాడికి ఏ గొడవ లేదు. అది ఇష్టం, నువ్వు ఇష్టం వచ్చినట్టు బాధ చేసుకోవాలి, ఇష్టం పాడుకుని వెళ్ళిపోతాడు. ఇంకా అది ఏ గొడవ ఉండదు. కానీ సాధారణంగా ఆ రిథం అలా నడుస్తూ ఉంటే చక్కగా పాడాలనుకున్నాడికి చప్పట్లు కూడా సహాయం కావాలి. అంటే ఏకకాలంలో ఎన్ని విషయాలు వింటున్నాం మనం. కీబోర్డ్ స్వరాలు వింటున్నాం, రిథం ప్లే చేస్తుంటే ఆ రిథం వింటున్నాం, తాళం వింటున్నాం, అక్కడ ఫ్లూట్ వాయిస్తే ఫ్లూట్ శబ్దం వింటున్నాం, పాడేవాళ్ళు పాడుతుంటే ఆ పాడేవాళ్ళు స్వరం వినగలుగుతున్నాం. సేమ్ టైం అపశృతులు పాడుతుంటే అడ్డదిడ్డంగా అరిచేస్తుంటే ఏడీడి మధ్యలో అలాగా అరిచేస్తున్నాడు అనిపిస్తుంది. ఈ సమయంలో ఎవడికో ఫోన్కి వచ్చి ఫోన్కి వచ్చి బాగా చేస్తున్నాడు. ఇంకా చప్పట్లు కాదు, తప్పట్లు.
ఆడు తప్పట్లు కొట్టినా, చప్పట్లు కొట్టినా, పాడినా, గెంతినా, అరిచినా ఇవన్నీ వినబడుతున్నాయా లేదా మనకి? వినబడుతున్నాయి. అలాగే నువ్వు వంట చేసుకుంటూ, డ్రైవింగ్ చేసుకుంటూ, ప్రతి కార్యంలో కూడా ఒక భాగము దేనికి కేటాయించాలి? ప్రార్థన చేయడానికి కేటాయించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాగని మోకాళ్ళుని ప్రార్థన చేయొద్దని నేను అన్నాను. దాని సమయం దానికి ఉండాలి. ఒకవేళ మోకరించి ప్రార్థన చేయడానికి అవకాశం లేదు. ఇప్పుడు నేను రాత్రి 10:30కి 10 నిమిషాలకి బస్సు ఎక్కాను. 10 గంటల 10 నిమిషాలకు బస్సు ఎక్కాను. అప్పటి వరకు ఏం చేశానంటే వాక్య పరిచర్య చేశాను. ఆ తర్వాత మామూలు మేళం కాదు, అక్కడ మందలాగా వచ్చి పడిపోయారు, గ్రూప్లో పెట్టాను. ఇంకా ఆ తర్వాత నుంచి ఇంకా చిత్రాలు జరిగాయి. అక్కడ మొత్తం దొమ్మిగా వచ్చి పడిపోయారు. ఒక ఆయన వచ్చి అంటాడు, ఇక్కడ ఇంత హడావుడి చేశారు, ఇంత జనాలు పోగేశారు, తొక్కిసలాట కానీ జరిగిందంటే సూట్ వేసుకుని వచ్చావు కాబట్టి నువ్వు కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావా? దానికి జవాబుదారి నువ్వేనా చెప్పు అని చెప్పి వీడియో తీస్తున్నాడు నాకు వాడు. ఆ పాస్టమ్ గారు తెలియదు, ఆ పాస్టమ్ గారు మొహం మీద కెమెరెట్టి ఆవును అడుగుతున్నాడు, ఇంతమంది వచ్చి తొక్కిసలాట జరిగేలాగా ఉంది ఇక్కడ, దానికి జవాబుదారి మీరేనా? ఇటు ఆగమంటే వాళ్ళు ఆగిలేరు, దొమ్మిగా వచ్చి పడిపోతున్నారు, గిఫ్ట్లు అయినాయి, ఒకరినొకరు తొక్కేసుకునేలా ఉన్నారు. ఆ మేళంలో నుంచి అవన్నీ అయిపోయిన తర్వాత బస్సు ఎక్కాం. బస్సు ఎక్కి అక్కడ దిగేసరికి తెల్లవారు 4 అయిందా 3:30 అయిందా? 3:30 అయింది. 3:30 వరకు బస్సులోనే ఉన్నాను. మరి ఏం చేసాం? ప్రార్థన చేసుకోవడానికి టైం లేదు, నేను ఇంక వాక్యం చెప్పను, ఇంకా నాకు ప్రిపేర్ అవ్వడానికి నోట్స్ రాసుకోవడానికి టైం లేదు అని చెప్పి నేను మానేశానా? ప్రిపేర్ లేదు, ఏమీ లేదు. బస్సులో వెళ్తుండగానే ఓ పక్కన ప్రార్థన చేసుకుంటా, దేవా నువ్వు సహాయం చేయను ఆయన అని చెప్పి అంతా ప్రార్థన చేసుకుంటూ వచ్చేసాం. బస్సులో నా ప్రయాణమే నా ప్రార్థన సమయం అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పగలంతా మీతో పాటు జర్నీ చేస్తాను, వెళ్ళి వేదిక మీదకి వెళ్ళి వాక్యం చెప్తాను. మరి ఏం చేశాను? ఎప్పుడు సిద్ధపడ్డాను? ఎప్పుడు ప్రార్థన చేసుకున్నాను? అంటే మీతో పాటు ప్రయాణం చేస్తూనే ప్రార్థన చేశాను. మీతో పాటు పాటలు పడతానే, వేదిక మీదకి వెళ్తానే నేను వాక్యాన్ని నా మనసులో ప్రిపేర్ అవుతూ ఉన్నాను. ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో, ఎక్కడెత్తుకోవాలో ప్రార్థన చేసుకుంటూ, దేవుణ్ణి అడుక్కుంటూ, ధ్యానం చేసుకుంటూనే ఉన్నాను. అంటే ఓ భాగంలో ప్రార్థన, ఒక భాగంలో వ్యవహారాలు చక్కబెట్టడానికి మరో భాగం ఉపయోగించాం. దేవునికి స్తోత్రం. ప్రతి విశ్వాసి అవధాన ప్రక్రియ నేర్చుకోవాలి అని దైవజనుడు ఏనాటి నుండో ఆజ్ఞాపిస్తున్నాడు. ఎప్పుడైతే నీకు ప్రార్థన జీవితం, వాక్య ధ్యానం లేకపోతే చేసేది దైవ కార్యమైనా, చేసేది సువార్త అయినా, చేసేది ఎంత మంచి పని అయినా నీ జీవితంలో దేవుణ్ణి సంతోషపెట్టలేని పరిస్థితి వచ్చేస్తుంది. నక్షత్రాన్ని చూశారు, రక్షకుడు పుట్టాడని గుర్తుపెట్టారు, వెంబడించాలని బయలుదేరారు. భద్రాన్య మధ్యలో నక్షత్రాన్ని మిస్ అయిపోయారు. వీళ్ళ సొంత ఆలోచన ప్రకారం తిరగడం మొదలుపెట్టారు. వెంబడించడం మానేస్తే దారి తప్పిపోతావు అనేది ముఖ్య పాఠం. వెంబడించాలి, యేసయ్య వాక్యాన్ని వెంబడించాలి, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి, వాక్య ధ్యానం కలిగి ఉండాలి, సహవాసం కలిగి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు వెంబడించడం మానేస్తావో నువ్వు దారి తప్పిపోతావు. నువ్వు చేసిన పొరపాటు వల్ల అనేక మంది అమాయకులు బలైపోతారు. తెలుసా? ఒక పరిశుద్ధ జీవితాన్ని జీవించే వ్యక్తి, రక్షణ పొందిన వ్యక్తి దారి తొలగితే అతని వల్ల అతను మాత్రమే సఫర్ అవ్వడు, అతని వల్ల అమాయకులు బలైపోతారు, అమాయకులు నష్టపోతారు. ఇది ఎలా జరిగిందంటే, జ్ఞానులు తారను వెంబడించడం మాని సొంత బుద్ధిని ఆధారం చేసుకుని ఎక్కడికి వెళ్ళారు? హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. హేరోదు రాజు దగ్గరికి వెళ్ళడం వల్ల మేలు జరిగిందా, నష్టం జరిగిందా? ఎంత నష్టం అంటే అనేక మంది తల్లుల కడుపు కోతకు కారణమయ్యింది. హేరోదు రాజుకి వాడికి కుయుక్తి ఉపరుడు కనుక వాడు అంటాడు,
మీరు ఎప్పుడు బయలుదేరారు, ఎన్ని సంవత్సరాలు అయింది, ఏ కాలంలో చూశారు, ఏ నెలలో చూశారు అన్నీ అడిగాడు పరిష్కారంగా. వాళ్ళు చెప్పినటువంటి లెక్కల ప్రకారంగా సుమారు 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసు, అంటే 2 సంవత్సరాల లోపు అన్నమాట. 2 సంవత్సరాల లోపు అయిందా ఈ నక్షత్రం చూసి, అంటే ఆ బాబు వయసు 2 సంవత్సరాల లోపు ఉంటుంది అన్నమాట అని వీడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు హేరోదు రాజు. మీరు వెళ్ళి పూజించరండి, మీరు వచ్చి అడ్రస్ చెప్తే నేను వెళ్ళి పూజించానని చెప్పి కుయుక్తిగా పంపించాడు. వీళ్ళు అడ్రస్ చెప్తే ఏం చేస్తాడు, వెళ్ళి చంపేసి వచ్చేస్తాడు. కానీ వీళ్ళు వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు, ఎందుకంటే దేవుని చేత బోధింపబడిన వారే వేరొక దారిని వెళ్ళిపోయారు. వీళ్ళు వెంటనే ఆజ్ఞాపించాడు. ఆ జ్ఞానులు తనని అపహసించిరి, మోసం చేసేసారు, వెళ్ళిపోయారు, వీళ్ళు సైడ్ అయిపోయారు వీళ్ళు అని చెప్పి తెలుసుకుని 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసు కలిగిన మగ పిల్లలందరినీ వధించెను. ఎంతమంది చావు కారణం ఎవరు? జ్ఞానుల అజ్ఞానము. జ్ఞానుల అజ్ఞానం. నేను మొన్న చెప్పాను, రుజువులను చూసి వెంబడించిన వారు ఎవరంటే జ్ఞానులు. ఏదో గుడ్డిగా నమ్మే లేదు, మూఢనమ్మకం కాదు క్రైస్తవ్యం అంటే. అమ్మా, రుజువులు దొరికాయి, ఆధారాలు దొరికాయి, ఈయనే రక్షకుడు అని చెప్పడానికి నీ జీవితంలో జరిగిన స్వస్థత కార్యం కావచ్చు, లేకపోతే లేఖనాలలోని సత్యము కావచ్చు, రుజువులు దొరికాయి నీకు. నీ మనసుకు ఆ రుజువులు నచ్చాయి కాబట్టి వెంబడించడం మొదలుపెట్టావంటే నువ్వు జ్ఞానివే. కానీ నీ అజ్ఞానం, ఏ రోజైతే లేఖనాన్ని వెంబడించకుండా నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకుని దారి తొలగిపోతావో నువ్వు నష్టపోతావు, నీ వల్ల అనేక మంది అమాయకులు నష్టపోతారు. అమాయకులు. నాకు తెలిసి ఒక సహోదరుడు రక్షణ పొందడానికి సిద్ధపడ్డాడు, బాప్తిసం తీసుకున్నాడు. తీసుకుని మా బంధువుల అబ్బాయే, చాలా నమ్మకంగా ఉండేవాడు, పాస్టర్ గారిని వెంబడించి పాస్టర్ గారితో తిరిగేవాడు. ఈ లోపల ఏదో ఒక జరగరాని కార్యం పాస్టర్ గారి జీవితంలో జరిగింది. ఇప్పుడు వాడు తాగుబోతు అయిపోయాడు. ఎవరు? పాస్టర్ గారు కాదు, పాస్టర్ గారిని వెంబడించేటువంటి వ్యక్తి. అంటే ఈ అజ్ఞాని యొక్క అజ్ఞానం ఒక అమాయకుడి జీవితాన్ని నాశనం చేసేసింది. ఇలాంటి కథలు ఎన్నో ఉన్నాయి. అమ్మ, నువ్వు దారి తప్పడానికి కారణాలు వెతకొద్దు. ఫలానా కారణం, బిజీగా అయిపోయాను, అదే అయిపోయింది, ఇదేమీ కాదు. నువ్వు ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేసావా, నువ్వు దారి తప్పిపోతావు అంతే. అదే సార్, మోకాళ్ళేసి ప్రార్థన చేయకుండా మమ్మల్ని పగలంతా పని చేసుకుని వస్తే రాత్రి భోజనం చేసి ప్రార్థన చేసుకునే వాళ్ళని కూటాలు పెడితే ఎలాగా? కూటాలు మాను నేను, కానీ మీరు ప్రార్థన మానొద్దు, వ్యక్తిగత ప్రార్థన మానొద్దు, నిరంతర ప్రార్థన మానొద్దు. ఎలా సార్, ఎలా సాధ్యం? మీ మనసును 2 ముక్కలు చేయండి. చేసి ఏం చేయాలి? ఒక భాగంలో నిరంతరము ప్రార్థన జరుగుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదు, అది నిత్యము మండుతూనే ఉండాలి, మండుతూనే ఉండాలి. నిరంతరము నీ మనసులో ఒక భాగం ప్రార్థనకు కేటాయించేస్తే పాపపు ఆలోచనలు, తలంపులు నీ దరికి రాగానే ఏకాంత ప్రార్థనలో ఉండి బయటకు వచ్చినప్పుడు ఎలాంటి అగ్ని నీలో ఉంటుందో, నిరంతరము ఒక భాగం ప్రార్థనకు దేవునికి కనెక్ట్ అయి ఉంటే ఆ చీకటి చర్యలు నీలోనికి రావడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుని యొక్క శక్తి చేత నువ్వు దాన్ని జయించగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అమాయకంగా అజ్ఞానంగా ప్రవర్తించొద్దు. అజ్ఞానంగా నువ్వు ప్రవర్తిస్తే అమాయకుల యొక్క పరిశుద్ధతకు, అమాయకుల యొక్క జీవితాలకు నష్టం కలుగుతుంది. పసిపిల్లల ప్రాణాలు పోతాయి.
దేవునిలో పసిపిల్లలు కొంతమంది ఉంటారు, అప్పుడప్పుడే దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు. నీ మూర్ఖ ప్రవర్తనను చూసి వాళ్ళు ఏమంటారు? ఎన్నో ఆశలు పెట్టుకొని దేవుడి గుడికి వద్దామని అనుకుంటారు. వాళ్ళని రా, దేవుడి గుడికి వెళ్ళి వాళ్ళు ఇలాగే ఉన్నారు, మనం కూడా ఇలాగే ఉండొచ్చు. అమ్మా, నీ అజ్ఞానము, నీ తెలివి తక్కువతనము, నీ యొక్క తెంపరితనం అంటే తెగింపు, ఏదైనా చేసేస్తాననే ఆలోచన విధానం అనేక మందికి అభ్యంతర కారణంగా మారుతుంది. దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రార్థన నిర్లక్ష్యం చేయకండి, పరిశుద్ధతను నిర్లక్ష్యం చేయకండి. దేవునితో గడపడం విషయంలో, వాక్య ధ్యానం విషయంలో ఎవరు అజాగ్రత్తగా ఉంటారో వాడు శత్రువుకు పూర్తిగా దొరికిపోతాడు, శత్రువుకు పుట్టినీళ్ళుగా మారిపోతాడు. అలాంటి దౌర్భాగ్య పరిస్థితికి మనం ఎవరూ కూడా వెళ్లకుండా జాగ్రత్త పడదాం. ఎంత బిజీగా ఉన్నా నీ ప్రార్థన జీవితాన్ని మానొద్దు. ఎన్ని పనులున్నా నీ మనసులో దేవుణ్ణి ఆరాధించడం మానొద్దు. మోకరించి ప్రార్థన చేయొద్దని షరతులు పెట్టొచ్చు ఎవడన్నా, మనసులో ప్రార్థన చేయొద్దని ఎవడన్నా అనగలడా? మోకాళ్ళు వేసి ప్రార్థన చేసావంటే నేను కాల్చి చంపేస్తాను అని ఒకవేళ ఎవడన్నా ప్రభుత్వం చట్టం తెచ్చారనుకోండి, నువ్వు మనసులోనే ప్రార్థన చేసుకుంటావు. దాన్ని ఆపగలరా ఎవడైనా? ఉదయకాలం కవాతు చేస్తారు కదా, ఈ మిలిటరీ వాళ్ళు కవాతు చేస్తారు ఉదయాన్నే, ఎక్సర్సైజ్ చేసి డ్రిల్ అయ్యి చేస్తారు, ఏదో అంటారు దాన్ని. దాన్ని తెలుగులో కవాతు అంటారు. ఈ కవాతు చేసే సమయంలో ఒక అరగంట లేటుగా వస్తాడు వన్య, ఆ అబ్బాయి పేరు. ఏరా ఎక్కడికి వెళ్ళావు? మిలిటరీ డిసిప్లిన్ ప్రకారం అక్కడ 2 నిమిషాలు కూడా తేడా రాకూడదు. అరగంట ఆలస్యంగా ఎందుకు వచ్చావంటే లెగలేకపోయినా నందం అనుకున్నాడు. ఎందుకు అబద్ధం ఆడడం అని, ప్రార్థనలో ఉన్నానండి అందుకే లేగలేకపోయాను అన్నాడు. లేట్ అయింది అంటాడు. ప్రార్థన నాస్తిక దేశం, దేవుడే లేడనే దేశంలో ఆ ప్రభుత్వంలో సైనికుడిగా ఉండి ప్రార్థన అనే మాట అనేసరికి అడిగి ఒళ్ళు మండిపోద్ది ఆఫీసర్కి. నువ్వు ప్రార్థన చేస్తావురా, నీకు పనిష్మెంట్ ఇదే అని చెప్పి -5 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత దగ్గర ఇలాంటి వేసవకాలపు బట్టలు, ఈ బట్టలు ఎవరు వేసుకుంటారంటే ఎప్పుడు వేసుకుంటారంటే వేసవకాలం పల్చగా ఉంటాయి, చెమట పీరుస్తుందని వేసుకుంటారు. ఆ బట్టలు వేసి లోపల బనీన్ గట్ట ఏమీ లేకుండా, పైన స్వెటర్ లేకుండా పల్చని దుస్తులు వేసి వన్యను భయంకరమైన చలిలో నిలబెడతారు. వాళ్ళు స్వెటర్లు వేసుకుని వాళ్ళు వణుకుతూ ఉంటారు. వన్య నిలబడతాడు. నిలబడి రాత్రంతా నిలబడి ఉండాలి. మధ్య మధ్యలో వాళ్ళు చూసి వెళ్తూ ఉంటారు. పడుకోవడానికి లేదు, కూర్చోడానికి లేదు, గడ్డగట్టే చలిలో నిలబెట్టారు. చలి బాగా వణుకుతూ వస్తుంటుంది. వేదనతో ప్రార్థన మొదలు పెడతాడు. కళ్ళు తెరిచే ఉన్నాయి. నశించిపోతున్న నా ఈ రష్యా దేశాన్ని కనికరించయ్యా అని ఏడవడం మొదలు పెడతాడు. హృదయంలో విపరీతమైన దుఃఖము, వేదన. ఆ వేదన దుఃఖము వన్యాకు చలి లేకుండా చేసేసాయి. తెల్లవారులు అలా నుంచున్నాడు స్ట్రైట్గా. అది వనకట్లేదు. ఆఫీసర్లు ఆశ్చర్యపోతున్నారు, ఈడేట్రా బాబు, మేమే వణుకుతున్నాం, ఈడు వనకట్లేదని. వనకట్లేదు అసలు, వాళ్ళు వణికారు. కానీ ఈయన గుండెల్లో ఉన్న అగ్ని, ఆ ప్రార్థన అగ్ని అతని శరీరంలో కూడా వెట్ట పుట్టించింది. దేవునికి స్తోత్రం కలుగునగా. మోకరించి ప్రార్థన చేస్తే పనిష్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు నిలబడి ప్రార్థన చేశాడు, కళ్ళు తెరిచి మనసులోనే ప్రార్థన చేశాడు మౌనంగా. ఏం చేయగలడు? రేపొద్దున ఒక చట్టం, కొత్త చట్టం పెట్టి దానియేలు కాలంలో చెప్పినట్టు ఎవడు ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు అని చట్టం చేశారనుకోండి, ఆ చట్టం చేసిన రాజు ముందే నేను ప్రార్థన చేస్తాను వెళ్ళి. ఎలాగా? అలా మనసులో ప్రార్థన. ప్రభువా, ఈడు బుద్ధిహీనతను కనికరించి లేకపోతే వేసి పడేను ఆయన. ఈడు నీ ప్రణాళికలో ఉంటే కనికరించండి, లేకపోతే తీసేయండి. ఎందుకు? గొంగళ పురుగు మాకెంత, ఈ చీడ పురుగు ఎందుకు తండ్రి, తీసి పాడాయి అని ఆడి ముందే ప్రార్థన చేస్తాను.
ఎలాగా? ఓ ప్రభువా, ఈ చీడ పురుగుని తీసేయి నాయన అన్నామంటే ఆడు మనల్ని తీసేస్తాడు. అది కానీ సైలెంట్, మనసులోనే అలవాటయింది. ఏంటి ప్రవక్త దారి చూపించాడు, ఒరే నాయనలారా ఈ పని చేయండి రా అని. హ్యాపీ. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనసులో ప్రార్థన చేయడానికి, ప్రార్థనకు ఒక భాగం కేటాయించడానికి ప్రతి విశ్వాసి పూనుకోవాలి. నీకు అలవాటు లేదా? ఈరోజు అడుగు, ప్రభువా నాకు ఈ అలవాటు నేర్పించిన ఆయన, నిరంతరము ప్రార్థించే శక్తి నాకు దయచేయండి. ముగింపులో మాట చెప్తున్నాను, ప్రార్థన నిర్లక్ష్యం చేసినందుకు నీ ద్వారా ఏ తప్పులు జరిగాయో, నీ శరీరంలో ఏ తప్పులు జరిగాయో, నీ ద్వారా జరిగిన తప్పులను బట్టి ఎవరి ఆత్మీయ జీవితం పాడైందో, ఎవరి ప్రార్థన జీవితం పాడైందో ఒప్పుకొని విడిచిపెట్టండి. ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. ఒప్పుకుని వెళ్ళిపోవద్దు. కొంతమంది ఒప్పుకుంటారు, పాపినాయన పాపినాయన. ఇదేం పాపిరా, ఇదేం ఒప్పుకోవడరా బాబు, పాపినాయన పాపినాయన. పాపివేరా, నేను పాపివే అన్నాను, తర్వాత ఏంటి? అదే నాయన పాపినాయన పాపినాయన. నువ్వు పాపి అన్న సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు. ఇప్పుడు ఏం చేయమంటావు? ప్రభువా నన్ను క్షమించు. తర్వాత ఏం అడగాలి? నన్ను కడగండి. కొంతమంది పాపినైనా క్షమించినైనా క్షమించిన క్షమించేసాను రా, వాట్ నెక్స్ట్? నెక్స్ట్ ఏంటంటే, ప్రభువా నన్ను బాగుగా కడుగు, హిమమ్మ కంటే తెల్లగా నన్ను కడగండి. కడగమని దేవునికి అప్పచెప్పుకోవాలి. అప్పుడు నేను శుద్ధి చేసి పరిశుద్ధపరుస్తాడు. నీ పాపములన్నిటినీ సముద్ర అగాధంలో పడవేస్తాడు. నూతన జీవం కలిగి నూతన వ్యక్తిగా నువ్వు మలచబడతావు, మార్చబడతావు. అట్టి ధన్యత మనకు కలుగునట్లుగా మనమందరం దేవుని వేడుకుందాం. రండి, మోకరించండి, మోకరించండి.